ఇడ్లీనా? వద్దనేసిందండి మా అమ్మాయి. వద్దంటే నేను ఊరుకుంటానా? ఇడ్లీ పిండితోనే తనకు నచ్చేట్లు ఊతప్పం అయితే చేసి పెట్టాను. దానికి కాంబినేషన్గా టమాటా చట్నీ కూడా చేసి పెట్టాను. ఇలా చేసి పెడితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అసలు ఊతప్పం టమాటా చట్నీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. దీనికి కావాల్సింది ఇడ్లీ పిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన క్యారెట్, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, కొంచెం వాటర్ కూడా వేసుకొని పిండినైతే మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పల్లీలు, పచ్చిమిర్చి వేసి మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇవి మంచిగా మగ్గనివ్వాలి. కొంచెం నీరు ఉండగానే కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన మిశ్రమాన్ని జార్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసుకొని ఫోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మన పచ్చడి అయితే ఇప్పుడు పెనం పెట్టుకొని వీటెక్కనివ్వాలి. ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. ఆయిల్ వీటెక్కాక పిండి అయితే పెనం మీద ఒక్కొక్క గరిట వేసుకొని మరీ మీడియంగా, మరీ పల్చగా, మరీ మందంగా కాకుండా మీడియంగా ఉండేటట్లుగా వేసుకోవాలండి. అప్పుడైతే మంచిగా కుక్ అవుతుంది. సన్న మంట మీద అయితే కాలనివ్వాలి. కింద వైపు ఎర్రగా కాలాక రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచిగా కాలనిచ్చి ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. చూసారు కదండి మన ఊతప్పం చూడడానికి ఎలా క్రిస్పీగా ఉందో. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న చట్నీ ఒక స్పూన్ అయితే వేసేసుకుందాం. టమాటా చట్నీ, ఊతప్పం చూడడానికి ఎంతో యమ్మీగా ఉన్నాయి కదండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.